ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో పాల్గొనుటకు దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినందుకు నా పూర్ణ హృదయంతో దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి తన సమాధానంతో మిమ్మల్ని నింపుతాడని నేను విశ్వసిస్తున్నాను. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మనకు జీవాన్ని ఇచ్చే మార్గం ఉంది. ఆ మార్గము, ఆ జీవము క్రీస్తు ప్రభువు వారే. ఇది సత్యము. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని పలికారు. ఈరోజు మనం చేసిన పనులన్నిటికంటే, పొందిన విజయాలన్నిటికంటే దేవుని సన్నిధిలో గడిపిన కొన్ని క్షణాలే అవి మన జీవితానికి అత్యంత విలువైనవి, మనలను జీవింపచేసేవి. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు సమాధానాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, అలసిన మన హృదయాన్ని నూతనపరుస్తుంది, రేపటి దినానికి అవసరమైన నిరీక్షణను కలిగిస్తుంది. అందుకే ఈరోజు ముగింపులో దేవుడు మనకు తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన జీవితాలను మరలా దేవునికి మనము ప్రార్థన ద్వారా అప్పగిద్దాం. దేవుని సన్నిధిలో గడిపిన సమయమే మన జీవితంలో ఉండే గొప్ప ఆశీర్వాదమని గుర్తించి విశ్వాసంతో ఈ పెనుయేలు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈరోజు నేను మీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తూ ఉండగా నాపై మీ కనుదృష్టి ఉంచమని అడుగుచున్నాను. నా హృదయాన్ని, నా ఆలోచనలను, నా మాటలను, నా క్రియలను మీరు పరిశీలించండి. మీకు ఇష్టం కానిది ఏదైనా నాలో ఉంటే దానిని నాకు తెలియజేసి దానిని విడిచిపెట్టే కృపను నాకు అనుగ్రహించండి. తండ్రి, మీ వాక్యానికి అనుగుణంగా నా హృదయాన్ని మీరు శుద్ధి చేయండి. నా జీవితంలో మీ చిత్తానికి అడ్డుగా ఉన్న ప్రతి గర్వాన్ని, స్వార్థాన్ని, భయాన్ని, సందేహాన్ని తొలగించండి. మీకు ఇష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే శక్తిని నాకు దయచేయండి. ప్రభువా, నా జీవితాన్ని పూర్తిగా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నా అడుగులను మీరే నడిపించండి. నా నిర్ణయాలలో మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. నేను చేసే ప్రతి పనిలో మీ మహిమ కనబడినట్లు నన్ను నడిపించండి. యాకోబును ఆశీర్వదించి అతని జీవితాన్ని మార్చినట్లే మా అందరిలో కూడా మీ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి. మీ సన్నిధి మమ్మల్ని ఎన్నడూ విడవకుండునుగాక. దేవా, ఈ రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మీ సమాధానంతో మా హృదయాలను నింపండి. మా గృహాల మీద, మా కుటుంబాల మీద మీ భద్రతను ఉంచి మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడండి. రాత్రంతయు మీ దేవదూతల కాపుదలను మాకు అనుగ్రహించండి. చెడు కలలు, భయము, కలవరము, ప్రతి ఆందోళన నుండి మమ్మల్ని కాపాడండి. దేవా, రేపటి దినమందు మీ చిత్తమును నెరవేర్చుచు మీ నామమునకు మహిమ తెచ్చే జీవితమును జీవించినట్లుగా ఉదయమున నూతన బలముతో, నూతన ఉత్సాహంతో మమ్మల్ని అందరినీ తిరిగి లేపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.